సంవత్సరాల నుండి మనం శాపం వల్ల బయటకు రాలేకపోయాము. ఈ రోజుతో మన శాపాలన్నీ విడుదలయ్యాయి. ఈ రోజు పౌర్ణమి. ఎల్లి మంచి బలిసిన పొట్టేలను తెచ్చుకొని పండగ చేసుకుందాం రండి. నమస్కారం. హఠాత్ న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. మన ఊరు చివరి కొండ దగ్గర మంత్రగతులు తిరుగుతున్నాయని సమాచారం అయితే వచ్చింది. ఏంటి మంత్రగతులు తిరుగుతున్నాయా? అవి రాత్రులు మగవాళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నాయి. ఎత్తుకెళ్ళిపోతున్నాయా? అదేం కర్మ, పిలిస్తే మేమే వెళ్తాంగా. మొత్తం 3 మంత్రగతులు అయితే తిరుగుతున్నాయి. మొత్తం 3 మంత్రగతులు తిరుగుతున్నాయా? సూపర్. ఒకటి నాకు, ఒకటి మా జిలేబీ గడికి, ఇంకోటి ఓయే గడికి. హై అలర్ట్! ఎవరు ఈ రోజు రాత్రి మీ ఇంట్లో నుండి బయటికి రాకండి. ఇంతటితో సమాప్తం. ఇట్లు మీ హఠాత్ న్యూస్. హలో జిలేబీ. చెప్పరా. రే, మనకు మంచి రోజులు వచ్చేసారా? అమ్మాయిలు దొరికేశారు. రే, ఇంక అందరిలాగా మనం కూడా లవ్ చేసుకోవచ్చురా చక్కగా. అవునా? ఏం మాట్లాడుతున్నారా? మగ అద్దంలో చూసుకున్నావా? మనకెవరు సెట్ అవుతారా? దేకను కూడా దేకరు. ఒరే, నేను చెప్పేది వినరా. నీకు మంచి అమ్మాయిని చెక్ చేశాను. ఇంక నువ్వు తను కలిసి రోజు పెళ్ళిళ్ళకి, బర్త్డే పార్టీలకి, మ్యాజిక్ షోలు చేసుకోవడమే. అవునమ్మావా, ఎన్నాళ్ళకి సింగిల్ లైఫ్లు పోయాయిరా మనకి. నువ్వురా ఫ్రెండ్ అంటే. ఈ రోజు నుంచి నీ ఫోటోకి దండేసి పూజ చేస్తాను రా. అలాంటి ఫార్మాలిటీస్ ఏం వద్దు కానీ 11 మా ఇంటికి వచ్చారా, కలిసి వెళ్ళిపోదా? సరేమా. మరి మన ఓయేగాడు? ఆడికి కూడా లవ్ సెట్ చేశాను రా. నేను ఫోన్ చేసి చెప్తాను, ముగ్గురం కలిసి వెళ్ళిపోదాం. సరే, వచ్చేస్తాను రా. హలో. రే ఊయా, ఇన్నాళ్ళు నీ బయటికి తగ్గ అమ్మాయి దొరకలేదని బాధపడ్డావు కదరా. నీ బాధ చూడలేక నీ స్నేహితుడిగా నీకు ఒక అమ్మాయిని సెట్ చేసిరా. అవునా? నిజమారా? నిజమేరా. 11 మా ఇంటికి వచ్చే జిలేబీ గడికి కూడా సెట్ చేసా, ముగ్గురం కలిసి వెళ్ళిపోదాం. అర్ధరాత్రులు మీటింగ్ ఏంట్రా? ఏ పొద్దున్నలో కాఫీ షాప్కి పిలిచి మాట్లాడతాంగా. అంటే వాళ్ళు పొద్దున్నంతా మ్యాజిక్ షోలు అవి చేసుకుని బిజీగా ఉంటారురా, అందుకే రాత్రులు సెట్ చేసా. మ్యాజిక్ షోలు ఏంట్రా? అవన్నీ నీకు వచ్చాక చెప్తారా. ముందు 11 మా ఇంటికి వచ్చి. సరేరా మామా. మన టీంకి డైమండ్ ఇవ్వరా. నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేనురా. వచ్చేస్తున్నా మామా, నేను టైంకుంటా. సారీ ఫ్రెండ్స్, ఇంట్రడక్షన్ మర్చిపోయాను. వీడి పేరు ఓయా, వీడి పేరు జిలేబీ, నా పేరు డ్రాకో. రే, ఏంట్రా టైం అంటే టైంకి వచ్చేసారుగా. ఎప్పుడు స్కూల్కి కాలేదు, ఇక్కడ టైంకి వెళ్ళదా? మన బ్యాచ్ పరువు తీసేస్తున్నారు కదరా. పోతే పోనీరా, ముందు పాపలు కలుద్దాం పదా. రే, ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ అక్కడికి వెళ్ళక గొడవడితే ఊరుకోను. హైట్గా అనుష్కలో ఉన్నది నాకు, కొంచెం మీడియం హైట్ సమంత మన జిలేబీ గడికి, ఇంకొంచెం పొట్టిగా సాయి పల్లవిలా ఉన్నది. అరే సాయి పల్లవి ఓకేగా? ఓయేగా నీకే. సాయి పల్లవిలా ఉంటుందా? ఓకేరా. ఓకే. ఏర్రా అనుష్క, సమంత ఉండరే, ఇక్కడే ఉంటారని తెలుసు నాకు కూడా. తెలుసండి, మాట్లాడానన్నావుగా, ఫోన్ చేయి. అంటే వాళ్ళు ఇప్పుడే మ్యాజిక్ షోలు అవి చేసి వచ్చి రెస్ట్ తీసుకుంటారు కదరా. వచ్చేస్తారు. రే, గురు గ్యాంగ్ ఉంది ఏంట్రా ఇక్కడ? వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారా? అనుష్క వాళ్ళు ఇక్కడ ఉన్నారని వాళ్ళకి కూడా తెలిసిపోయిందా? అమ్మ, ప్రతిసారి మన కీల కాంపిటీషన్ ఏంట్రా బాబు. గురు, ఆ డ్రాకో గాడు ఆడ ఫ్రెండ్స్ వచ్చారు. అమ్మాయిలంటే చాలు వచ్చేస్తారు ఎదవులు. రే మామా, వాడికి చెప్పరా అనుష్క సమంత మనకి ముందే పరిచయం అని. వాడిని వెళ్ళిపోమనరా. రే, అనుష్క నాది. వాళ్ళ జూలకు వస్తే చంపేస్తా ముగ్గురిని. వెళ్ళిపోండి ఇక్కడ నుండి. గురు, ఆ మ్యాజిక్ పాప పేరు అనుష్క అనుకుంటా. చెప్పుకోరు, మనం ముందు వచ్చామని, అనుష్క మందే అని. ఏం చేద్దాం గురు, అమ్మాయిని తెచ్చి తీసుకుంటారేమో. రే, ముందు మేం వచ్చాంరా. అనుష్క మాది, మర్యాదగా వెళ్ళిపోండ్రా ఇక్కడ నుండి. రే, నా అనుష్క జోలికి వస్తే చంపేస్తా. రే, వీళ్ళకి ఎలా తెలుసు ఇక్కడ మ్యాజిక్ అమ్మాయిలు ఉన్నారని? ఏమో గురు, వీళ్ళు న్యూస్ లో చూసారేమో. రే డ్రాకో, మర్యాదగా చెప్తున్నా వెళ్ళిపోండ్రా, లేదంటే ఇక్కడ రక్తపాతాన్ని చూస్తారా. నేను నా అనుష్క కోసం రక్తపాతం కన్నా రెడీ రా. చూసుకుందాం.
అనుష్క. ఎక్కడికి వెళ్తావురా? ఈ రోజు మీరంతా మా ఆహారం. మనం చూస్తుంది చూడబోతుంది నిజమేనారా? ఆ ముసలిదేంట్రా అలా గాల్లో ఎగురుతుంది? ఒరే మింటూ, అరే చింటూ, నాకు భయం వేస్తుందిరా. మన గురి దొరికిపోయాడు రే. రే పోయా, ఎలాగైనా ఇక్కడ నేను తప్పించుకోవాలరా. అరే జిలేబీ, అక్కడ ఏదో గుహలాగా ఉందిరా, పద వెళ్ళి అందులో దాక్కుందాం. అరే మింటూ, ముసలి ఇక్కడికి ఏం రాదు కదరా. అయ్యంగా బుక్కెప్పియంబురే, సైలెంట్కుండు, వెన్నిదంటే విచ్చేస్తుంది. ఏరా అబ్బాయిలు, వెళ్దామా? అబ్బా, దాక్కోడానికి భలే ఉంది. ఇక్కడ సౌండ్ చేయకుండా దాక్కుని పోదాం రా. అరే జిలేబీ, అరే జిలేబీ, పోయా మోసం. అబ్బా, ఈ రోజురా పండగంటే భలే దొరికారురా మీరంతా నాకు. అనుష్క ఆంటీ మమ్మల్ని వదిలేండి ఆంటీ. మా అమ్మ మా ఇంట్లో ఎదురు చూస్తా ఉంటది ఆంటీ, ప్లీజ్ ఆంటీ. ఎవర్రా అనుష్క? నేను ఎక్కడున్నాను? నన్ను వదిలేండి బామ్మగారు, నన్ను వదలండి. నోరమయ్యరా, ఎందుకలా ఇంజెక్షన్ ఇచ్చిన పిచ్చి కుక్కలా అరుస్తావు? బామ్మగారు, నన్ను వదిలేండి బామ్మగారు. ఇక్కడ ఎవరో ముసలోళ్ళు ఉన్నారని తెలిస్తే ఫుడ్ అది ఇచ్చి హెల్ప్ చేద్దామని వచ్చాను బామ్మగారు. ప్లీజ్ బామ్మగారు, నన్ను వదిలేండి బామ్మగారు. అబద్ధం బామ్మగారు, ఆడే మమ్మల్ని ఇక్కడికి అమ్మాయిలు ఉంటారని తీసుకొచ్చాడు. నా దగ్గర అబద్ధాలు వద్దు నాన్న. అందరూ మీ మీ పేర్లను చెప్పండి, లేదంటే మీ అందరినీ బల్లెల్లా కప్పల్లా మార్చేస్తాను. నా పేరు అమితాబ్ బచ్చన్ అండి. ఈడి పేరు అభిషేక్ బచ్చన్, ఆడి పేరు ఐశ్వర్యరాయ్ అండి. ఐశ్వర్యరాయ్ అంటే అమ్మాయి పేరు కదరా, ఎలా కనబడిందండి నీకు? అంటే బామ్మగారు, వాళ్ళ తాతగారు ఐశ్వర్యరాయ్ ఫ్యాన్ అండి. అమ్మాయి పుడితే ఐశ్వర్యరాయ్ అని పెడదాం అనుకున్నారండి, కానీ అబ్బాయి పుట్టాడండి. కానీ ఏదోట్లే అని పెట్టేశారండి. అనుష్క అంటే ఇటు చెప్పేవన్నీ అబద్ధాలండి. ఆడి పేరు ట్రాక్, ఈడి పేరు జిలేబీ, ఆడి పేరు ఓయానండి. నాకే అబద్ధం చెప్తావా? అరోమరా అత్తి, హరోం హర అత్తిల చెరబరా, హరోం హర అత్తిల చెరబరా అంటే ఏమనుకుంటున్నారు? ఎలాగిచ్చాను? చింటిగాడంటే లోకలు చింటిగాడితో పెట్టుకోక. ఇప్పుడు దాకా ముసలిదానమా ఊరుకున్నాను, లేదా నీ కర్రతో నిన్నే బాధేసేవాడిని. రే పదండ్రా, ఇక్కడి నుంచి పారిపోదాం. ఈ రోజు ఒక్క పొట్టేలు కూడా దొరకలేదే, ఆ కూరుకోదు మనల్ని. బామ్మగారు, మీ కరపాడేసుకున్నారండి? ఇదిగోండి, చూసుకోవాలి కదండి, అసలే ముసలోళ్ళు. నేను నా ప్లేస్లో వెళ్ళి కూర్చుంటానండి. రారా. నేనా బామ్మగారు? నువ్వేరా. ఇందాక ఏదో ఊపుతో డాన్స్ చేసావు కదరా, ఏరా మళ్ళీ? అంటే ఇప్పటికిప్పుడు డాన్స్ ఎలా వస్తుందండి? వస్తుంది. వీడిని తీసుకువెళ్ళి వీడి తమ్ముడిని కోసి తీసుకురండి. గురు కాపాడు గురు. మింటూ రే, ఓయా జిలేబీ రే, డ్రాకో కాపాడు. బామ్మగారు, ఆఖరిగా చిన్న కోరికండి. ఏంటో ఏడు? She was an old lady, but have so much strength. If we use all the strength, we can win with her. So Minto, take your phone and message to Lingam sir. Okay. Draco, please distract her while you're doing message. Okay. If you send a late message, my thumb will die now.
ఏయ్, అందరూ నోరు పోయండ్రా. అమ్మా కాటేరమ్మా! ఏంటా సౌండ్? లింగం సార్ వచ్చేసారు రాయ్. అన్యాయాన్ని అణిచేయడానికి అధర్మాన్ని అరికట్టడానికి వచ్చాడ్రా మీ లింగం. లింగం సార్, మా తమ్ముడు మీకు ఎప్పుడు రాను పడి ఉంటాడు సార్. హహహ. నాన్న, ఇది నా బాధ్యత. ఎల్లొస్తా పిల్లలు. బాయ్ లింగం సార్. బాయ్ లింగం సార్.